రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 50,000 మంది న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా మలక్పేట్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు అభిమానులతో కలిసి ర్యాలీగా హైకోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాపోలు భాస్కర్ మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన బార్ కౌన్సిల్ ఎన్నికలు గత 7.5 సంవత్సరాలుగా జరగకపోవడం శోచనీయమని అన్నారు. 2026 జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత్యంతరం లేక ఈ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. सर थोड़ा पीछे आ गई तो पूरों का क्या फोटो थोड़ा पीछे आई ना प्लीज सर 1 सेकंड स्माइल यस सर रेडी सर वन सेकंड लास्ट पिक्चर అన్న కొద్దిగా వైడ్గా అంటాను. यस रेडी टेक वन पिक्चर सर थोड़ा पीछे आइए ना सर प्लीज आप लोग. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో రాపోలు భాస్కర్ అనేటటువంటి నేను హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఈసారి బరిలోకి దిగటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అందరికీ తెలుసు, 20 సంవత్సరాలుగా ఒకే చైర్మన్, చాలామంది మెజార్టీ బార్ కౌన్సిల్ మెంబర్లు ఒకరి తర్వాత ఒకరు అనేక సార్లు ఎన్నికవుతూ ఉంటారు. మరి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా మెంబర్లుగా ఎన్నికైనటువంటి వీళ్ళు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద దాడులు జరిగితే స్పందించే పరిస్థితి లేదు. న్యాయవాదులని నడి రోడ్డు మీద చంపితే పట్టించుకునేటటువంటి నాదులు లేడు. ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి దోషుల్లాగా మరి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ మరి మెంబర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా న్యాయవాదులుగా ఎన్రోల్ కావడం అనేది జరిగింది. వాళ్ళందరినీ మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలి వాళ్ళ యొక్క వృత్తిలో అనేటటువంటి ఒక పథకం ప్రకారంగా కావలసినటువంటి వృత్తి నైపుణ్యాలను పెంచి, కావలసినటువంటి స్కిల్స్ పెంచి, కావలసినటువంటి లీగల్ ఎంపవర్మెంట్ పెంచి న్యాయవాదులకు భరోసా కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ నామమాత్రమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే 10 లక్షలు 20 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్. అసంఘటిత కార్మిక రంగాలలో పని చేసే వాళ్ళు చనిపోతే 15-20 లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఒక్క న్యాయవాది చనిపోతే 6 లక్షలు 10 లక్షలు ఇస్తామని దానం ఇచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్ర బార్ కౌన్సిల్ చేయటం అని జరుగుతుంది. ముఖ్యంగా న్యాయవాదులకు వైద్యం లేదు, కావలసినటువంటి స్కిల్స్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా న్యాయవాదులు చనిపోతే డెత్ బెనిఫిట్ చేసేటటువంటి ఒక పరిస్థితి కూడా లేని ఒక దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతాం. అనేక రాష్ట్రాలలో వెల్ఫేర్ ఫండ్ మరి కేవలం 10 రూపాయలు, 20, 25, 30, 50 రూపాయల లోపే ఉంది. కానీ తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళు 250 రూపాయలు వెల్ఫేర్ వసూలు చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి. ఇకపోతే న్యాయవాదుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, చంపుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో
న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం తేవడానికి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు అట్టర్లీ ఫెయిల్ అయింది. అందుకనే ఈ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం కోసం మరి న్యాయ వృత్తి చేస్తున్నటువంటి అనేక మంది పేదలకు